హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండోయ్. ఏమండోయ్, నేను కొబ్బరి అట్టు చేస్తాను ఎలా అనేది చూపిస్తాను. బియ్యం నానబెడుతున్నానండి. ఫస్ట్ 1.5 గ్లాస్ అలా పోసుకున్నానండి బియ్యం. అంతేను, ఇవి 4 గంటలు, ఒక 5 గంటలు నానితే చాలు. ఏమండోయ్, కొబ్బరి అట్టు అని చెప్పాను కదా, బియ్యం నానబెట్టాను నేను. ఇదేనండి, గ్రైండర్కి వేసాను. ఇప్పుడు మిక్సీ ఉన్న వేసుకోవచ్చు, గ్రైండర్ ఉన్న వేసుకోవచ్చు. ఇదిగోండి, కొబ్బరి ముక్కలు వెనకాలదంతా తీసేసాను ఇలాగా. నా దగ్గర ఒక చెప్పే ఉందండి పెద్దది, అది తీసుకున్నాను. మీ దగ్గర 2 ఉన్నా వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్టు. వెనకాల నలుపంతా తీసేసానండి. మిక్సీ వేసుకుందాం ఇప్పుడు. ఇదిగోండి, కొబ్బరి మిక్సీకి వేసాను. ఇది కూడా వేసుకుందాం, అంతా కలిసిపోతుంది చక్కగా. ఇదిగోండి, దోసపిండి వేసుకున్నాం కదా, కొబ్బరి దోశ అంతా. ఇప్పుడు ఉప్పు కలిపి దోశ పోసుకుందాం. ఇప్పుడు దోశ పోసి చూపిస్తానండి. చూసారా ఎంత బాగా వస్తున్నాయో. మీకు పలసగా కూడా పోసుకోవచ్చండి. నేను అంత పలసగా వస్తాయో రావో అని డౌట్గా పోస్తున్నాను, అయినా బాగా వస్తున్నాయి. ఇదిగోండి, మెత్తగా స్పాంజీ లాగా ఉన్నాయి చక్కగా కొబ్బరట్లు. దీంట్లో నేను చట్నీ నల్లకారం వేసుకున్నానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంత చూసి విడిపోకండి. ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ అండి. కొబ్బరి అట్లు